జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. నిజంగా ఈ విద్య ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎవరి ద్వారా ప్రారంభమైంది, అసలు దాని వివరణ అంతా కంప్లీట్గా ఇవ్వండి. ఈ శ్వాస విద్య అనేది చాలా సనాతనమైంది. శివ స్వరోదయ విజ్ఞాన భైరవ తంత్ర అనే గ్రంథాలు మనం చూసినప్పుడు వాటిల్లో శివుడు పార్వతికి 112 పద్ధతులు చెప్తాడు శ్వాస గురించి. 112 ధ్యాన పద్ధతుల గురించి చెప్తాడు. అప్పటి నుంచే శివపార్వతుల సంవాదం దగ్గర నుంచి, అంటే శివపార్వతుల డిస్కషన్ దగ్గర నుంచే ఇది సనాతనంగా ఉంది అన్నమాట. అప్పటి నుంచి ఉంది. ఆ తర్వాత కాలంలో ఎంతోమంది మహానుభావులు ఈ శ్వాస విద్యని ప్రాక్టీస్ చేశారు. దీంట్లో ఇంకా రీసెర్చ్ చేసుకుంటూ నేను ఈ పుస్తకం కోసం, శ్వాస పుస్తకం కోసం వెళ్తూ ఉన్నప్పుడు ముఖ్యంగా మనకేంటంటే ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నట్లయితే కాకతీయ సామ్రాజ్యం, రుద్రమ్మదేవి శ్వాస విద్యలో నిష్ణాతురాలు. స్వరయోగాన్ని పాటిస్తూ యుద్ధ విద్యలను కూడా చేసేది. స్వరయోగము అంటే శ్వాసకి మరొక పేరు స్వరము, హంస. హంస అన్న, హంసయోగం అన్న, స్వరయోగం అన్న, శ్వాస విద్య అన్న, ఈ మూడు ఒకటే, సినానిమ్స్ వేరు. అంటే హంస అనేది మనకు ఉపనిషత్తుల్లో వాడతారు, స్వర అనేది యోగ పరంగా వాడతారు, స్వరయోగము అనేసి అనమాట. యాక్చువల్గా సాకి అవత్ అనమాట. ఇది మనకి చాలా మందికి స్వర అంటే ధ్వని, ధ్వని అంటే మన శబ్దం, కంఠంతో చేసే కాకుండా నాసికతో చేసే ధ్వనిని స్వరయోగము అంటారు. అయితే అంటే బ్రీతింగ్ ని కంట్రోల్ చేయడము, ఆ బ్యాలెన్సింగ్ ని అంటారు. అది ఇంకా బ్రీతింగ్ ని బ్యాలెన్స్ చేయటము చాలా ఉన్నాయి దాంట్లో టెక్నిక్స్, కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి. అయితే దీన్ని ఎంత సనాతనమైంది అని ఆలోచించినప్పుడు శివపార్వతుల సంవాదం దగ్గర నుంచి చూసుకుంటే అది వేదకాలం నుంచి ఉందని తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనం చూసినట్లయితే రాజుల్లో శ్రీకృష్ణదేవరాయలు వారు, రుద్రమ్మదేవి వారు, వీళ్ళందరూ దాని గురించి ప్రాక్టీస్ చేశారు. అలాగే మనకి ఇంకా వెళ్తే అన్నమాచార్యుల వారు స్వరం గురించి చెప్పారు, వేమన గారు చెప్పారు, వీరబ్రహ్మం గారు చెప్పారు. అంటే వీరబ్రహ్మం గారు అంటే 400 సంవత్సరాలు, అన్నమాచార్యుల వారు అంటే 400. అలాగే వచ్చే తరిగొండ వెంగమాంబ గారు చెప్పారు, శ్రీనాథుల వారు చెప్పారు. ఇలా చూసుకుంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి యోగ విద్య కింద స్వర విద్య అనేది ఉంది. అలాగే జ్యోతిష్య పండితుల దగ్గర స్వర ప్రశ్న అనేది, అంటే స్వరశాస్త్ర ప్రశ్న అనేది ఒకటి ఉంది. ఆ విద్య స్వరశాస్త్ర ప్రశ్న వరకు అక్కడ ఉంది. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు మీరు వచ్చేసి ఒక క్వశ్చన్ అడిగారు, ఈ స్వరాన్ని బట్టి ఎట్లా ఆడుతుంది, ఏ స్వరంలో, అంటే కుడి ముక్కులో ఎక్కువ గాలి వస్తుందా, ఎడ ముక్కులో గాలి ఎక్కువ వస్తుందా అనే దాన్ని బట్టి వాళ్ళు, ఇప్పుడు మీరు వచ్చేసి ఒక వస్తువు పోయింది, మా ఇంట్లో బంగారు నగ, ఎడమ శ్వాసలో కుడి శ్వాసలో వస్తుంది, ఓకే కుడి పక్క వస్తుందా అంటే హ్యాపీగా దొరుకుతుంది అని చెప్పొచ్చు. ఎన్ని రోజుల్లో దొరుకుతుంది? దాంట్లో 5 తత్వాలు ఉంటాయి ఈ శ్వాసలో. పృథ్వీతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, పంచభూత తత్వాలు. ఏ తత్వంలో ఉంది అనే దాన్ని బట్టి ఎన్ని రోజులు అని చెప్పొచ్చు. 12 రోజులైనా, 24 రోజులైనా, ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేసి అది ఎప్పుడు దొరుకుతుంది అనే విషయాన్ని క్లియర్గా మనం చెప్పొచ్చు. ఈ విధంగా మనం స్వరాన్ని బట్టి మనము ఎప్పుడు దొరుకుతుంది అనేది కూడా చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా మనము ప్రతి ఒక్కటి మనం చేయొచ్చు. ఎంతోమంది యోగులు, ఎంతోమంది ఋషులు దీన్ని ప్రాక్టీస్ చేశారు. ఈ పుస్తకం మొదటి అధ్యాయంలో మనకు చూసినట్లయితే నేను 150 మంది పైగా మన యోగుల గురించి, అంటే అగస్త్య మహాముని దగ్గర నుంచి, నారద మహాముని ఋషి దగ్గర నుంచి, భోగనాథ్ సిద్ధారంటే ఎవరంటే సిద్ధయోగి అయిన మహావతార్ బాబాజీ గురువు అనమాట. మహావతార్ బాబాజీ పరంపర చూసుకుంటే అగస్త్య మహర్షి, భోగనాథుల వారు, భోగనాథ్ మహర్షి, ఆ తర్వాత మహావతార్ బాబాజీ, ఇట్లా వస్తుంది. మహావతార్ బాబాజీ నుంచే క్రియాయోగం ఎలా వచ్చింది తెలుసు.
ఈ పరంపర మొత్తం కూడా క్రియాయోగం మొత్తం కూడా శ్వాసకు ఆధారంగానే ఉంది. ఓకే. అలాగే సిద్ధయోగం మొత్తం కూడా శ్వాసకు ఆధారంగానే ఉంది. గౌతమ్ బుద్ధుడు చెప్పిన 2500 సంవత్సరాల క్రితం చెప్పిన ఆనాపాన సతి అనేది విపాసనా ధ్యానం అనేది శ్వాస ఆధారంగానే చెప్పింది. అలాగే మనకి చూసుకున్నట్లయితే మనకి ప్రణవ ధ్యానం, ఓంకార ధ్యానం కూడా మనకి శ్వాసకు ఆధారంగానే చెప్పింది. అలాగే సోహం ధ్యానం అనేది మన సనాతనంగా మనకి దానిపైన ఉపనిషత్తులే ఉన్నాయి. ఇది దేనికి సంబంధించి? సోహం, సోహం శ్వాసదే. సో అనే సౌండ్ వస్తుంది పిలిచినప్పుడు, హమ్ అనే సౌండ్ వదిలినప్పుడు ఉంటుంది. సోహం, సోహం అనేది కూడా అంశ అంటే ప్రణవం యొక్క విధానం ఎట్లనో ఇది సోహం అనేది కూడా అదే రకంగా. హంస రివర్స్ చేస్తే హంస సోహం, సోహం, సోహం అనేది, లేకపోతే హంస హంస అనేది రిపీటెడ్గా చేసిన సోహం అనేది వస్తుంది. సోహం, 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 సోహం అనేది రిపీటెడ్గా పలికిన హంస అని వస్తుంది. 2 పదాలు రివర్స్ అనమాట. అంటే పలుకుతున్నప్పుడు ఆ శబ్దం మనకు హంస అని వినిపిస్తుంది అనమాట, హంస అనమాట. సో ఈ సోహం అనేది ఏంటంటే హం అనేది గమనించడం. సోహం ధ్యానము హంస గురించి హంసోపనిషత్తే ఉంది, బ్రహ్మ విద్యోపనిషత్తు ఉంది, బ్రాహ్మణ విద్యోపనిషత్తు ఉంది, వీటన్నిటిలో రాశారు. అలాగే మనకు చూసినట్లయితే ఎప్పుడో సనాతనమైంది కులావర్ణ తంత్రం, కులావర్ణ తంత్రంలో ఉంది. అలాగే కాళీ తంత్రంలో ఉంది. ఇటువంటి గ్రంథాల్లో కూడా హంస యోగం గురించి, హంస జపం గురించి, అలాగే సోహం ధ్యానం గురించి ఉంది. అంటే ఇది ఎంతో సనాతనమైందిగా ఎప్పటి నుంచో శివపార్వతుల దగ్గర నుంచి ఇది వస్తున్నట్లుగా ప్రతి యోగి జీవిత చరిత్ర చూసినప్పుడు ఇది ఎక్కడో చోట మెన్షన్ చేసినట్లుగా. అందుకే నా పుస్తకంలో ఫస్ట్ అధ్యాయంలో ఒక 150 మంది మహాయోగులు వాళ్ళు శ్వాసకు సంబంధించిన స్టేట్మెంట్లు అన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇలా మనకి ఆ స్వరయోగం గురించి చాలా హిస్టరీ ఉంది. ఆ హిస్టరీకి వెతుక్కుంటూ పోతే చాలా వస్తుంది. కాకపోతే ఫైనల్ ఎసెన్స్ అనేది ఈ పుస్తకంలో రాయటం జరిగింది. అంటే ఇంతమంది యోగులు, ఇది ఇంత పురాతనం సనాతనమైనది అని అంటే అసలు మనకి ఎప్పుడు ప్రారంభమైంది అనేది కూడా మనం పర్టికులర్గా చెప్పలేని ఒక అంశం. కాబట్టి ఖచ్చితంగా ఇది మనకు ఉపయోగపడుతుంది అని అంటే ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే వివరణని మీరు షార్ట్ అండ్ స్వీట్గా ఇవ్వడం జరిగింది ఈ పుస్తకంలో. అంటే ఒకటి, ఇది ఎంత పూర్వమైందో చెప్పాము, దాన్ని ఎలా, దాని థియరిటికల్, దీని విషయం ఏంది, సబ్జెక్ట్ అనేది ఏంది అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని ఎట్లా ప్రాక్టికల్ చేసుకోవచ్చు అనేది కూడా ఇవ్వడం. అంటే మీరు ఇంతకు ముందర మాట్లాడినప్పుడు నాకు చెప్పింది ఏంటంటే ఎవరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏ రకంగా దీనిపైన ఫోకస్ పెట్టొచ్చు, ఎవరికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అని కూడా చెప్పిండ్రు. అంటే ఈ శ్వాస అనేది ఎవరైనా బ్రీతింగ్ తీసుకునే విధానం ఒక్కటే ఉంటుంది, కానీ ఇది మళ్ళీ ఏజ్ గ్రూపులుగా డివైడ్ చేసి ఇది వీళ్ళకి ఈ రకంగా ఉపయోగపడుతుంది, వీళ్ళకి ఈ రకంగా ఉపయోగపడుతుంది, ఇది నాకు అర్థం కాలే లాజిక్. అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు అన్నప్పుడు ఒక్కొక్క విధానంలో ఉన్నవారు. ఒక స్టూడెంట్ ఉన్నారు, స్టూడెంట్కి ఏముంటుంది, స్టూడెంట్కి ఏంటి, చదువుకోవడం, చదివింది గుర్తుపెట్టుకోవడం, హ్యాపీగా నిద్రపోవటం, హ్యాపీగా ఆడుకోవడం, శారీరకంగా దృఢత్వంగా ఉండటం, ఇవే కదా లక్షణాలు. అంటే జ్ఞాపక శక్తి పెరగాలి. జ్ఞాపక శక్తి పెరగాలి అంటే ఏం చేసుకోవాలి, రోజు కొంతసేపు శ్వాసను గమనిస్తూ అనులోమ విలోమ ప్రాణాయామం, బేసిక్ ప్రాణాయామం, ఎడం ముక్కులో తీసుకోవడం, కుడి ముక్కులో వదలటం, కుడి ముక్కులో నుంచి తీసుకోవడం, ఎడం ముక్కులో వదలటం, ఒక 15 నిమిషాలు చేసుకుంటే చాలు. అలాగే నాడీ శోధన ప్రాణాయామం అంటారు. లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్, రైట్ ఇన్ రైట్ అవుట్, ఇటు 12 టైమ్స్ ఇటు 12 టైమ్స్ చేసుకుంటూ ఉంటే నాడీ శుద్ధి ప్రాణాయామం. స్టూడెంట్స్ ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది. సో ఇది బేసిక్ గా చేసుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి పరీక్షలు ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా మెన్షన్ చేసామన్నమాట. ఇప్పుడు పరీక్షలకు వెళ్తారు, ముఖ్యంగా స్టూడెంట్స్కి అనేది పరీక్షలకు ముందర చాలామంది టెన్షన్ ఫీల్ అవుతారు. టెన్షన్ ఫీల్ అయిపోయి అబ్బా మా వాడు 90 మార్కులు వచ్చాయండి స్కూల్లో, మెయిన్ దగ్గరికి వెళ్ళి టెన్షన్ పడేసి 70 మార్కులు వచ్చాయి. ఇవి వింటుంటామా, ఎందుకు వచ్చాయంటే అక్కడ పోగానే బ్రెయిన్ స్విచ్ అయిపోయింది అంటారు. బ్రెయిన్ స్విచ్ అయిపోయింది అంటే మీకు ఎగ్జామ్ హాల్లో రైట్ నాస్టల్ పనిచేస్తూ ఉంటే వాడు క్రియేటివ్గా రాయగలడు, అంటే ఎక్కువ రాయగలడు, అంటే అక్కడికి వెళ్ళి కూడా చేసుకోమంటారు అనమాట, ఎక్కువ రాయగలడు. అదే ఎగ్జామ్ ముందర వాడు కూల్గా ఉండాలి అంటే లెఫ్ట్ నాస్టల్ పనిచేయాలి.
అంటే మనం ఏం చేయాలి, ఎగ్జామ్కి ఒక 1.5 hour ముందర, ఇప్పుడు సపోజ్ 8 గంటలకు ఎగ్జామ్ ఉంది, ఉదయం 8 గంటలకు ఎగ్జామ్ ఉందనుకోండి, 10th class ఎగ్జామ్, ఉదయం 6:30 7 గంటలకి లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ని మాత్రమే ఒక 15 నిమిషాలు, ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు, అంటే ఒక 30 నుంచి 50 శ్వాసలు పెద్ద ఒక 5 నిమిషాలు వాళ్ళు వెహికల్లో వెళ్తూ అయినా స్ట్రైట్గా కూర్చొని చేసుకుంటూ ఉంటే హ్యాపీగా బాడీ మొత్తం కూడా కూల్ అవుతుంది. కూల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా 90 నిమిషాల తర్వాత అప్పుడు ఎగ్జామ్ ముందర వాళ్ళకి టెన్షన్ ఉండదు. ఎప్పుడైతే కూల్ బాడీతో ఉంటారో ఆటోమేటిక్గా టెన్షన్ ఉండదు. టెన్షన్ ఎప్పుడైతే ఉండదో ఆటోమేటిక్గా ఏమవుతుంది, గుర్తొస్తుంది చదివినే, బ్యాలెన్స్ మైండ్గా ఉంటుంది. బ్యాలెన్స్డ్ మైండ్తో ఉన్న వాళ్ళు ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత ఆటోమేటిక్గా 90 నిమిషాల తర్వాత లెఫ్ట్ నుంచి రైట్ మారుతుంది. ఆటోమేటిక్గా ప్రతి 90 నిమిషాలకి నువ్వు వద్దన్నా కాదన్నా మారుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా 90 నిమిషాలకి మారింది అనుకోండి, 80 నుంచి 90 నిమిషాలు రేడియస్లో మారుతుంది. మారినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా రైట్ నాస్టల్ యాక్టివేట్ అవుతుంది. రైట్ నాస్టల్ యాక్టివేట్ అవ్వగానే ఏం జరుగుతుంది, వాడికి మెమరైజ్, జ్ఞాపక శక్తి ఉన్న దానికంటే, అంటే ఎక్కడో క్లాసులో విన్నది గుర్తు వస్తుంది. కొంతమందికి ఇప్పుడు ఎగ్జామ్లో వాళ్ళు పెద్ద చదవరండి, మార్కులు వచ్చేటప్పుడు బాగా వస్తాయండి, వాడు అక్కడ పోయేసరికి తెలియకుండా మెమరైజ్, అంటే క్లాస్లో చెప్పిన పాయింట్ని ఫస్ట్ రాస్తాడు ఎక్కడో, దిద్దే వాళ్ళకి ఆ పాయింట్ కనపడగానే వీటికి ఏదో బాగా రాశాడు అన్నట్టుగా టిక్ కొట్టి మార్కులు వేస్తాడు. మొత్తం ఎవరు చదవరు కదా, అంటే లైన్ బై లైన్ చదవాలంటే 30 పేజీలు రాసిందని వీళ్ళు చదువుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టం. అది ఏదైతే హైలైట్ చేసుకుంటూ వస్తారో దాన్ని ఈజీగా ఉంటుంది. అప్పుడు తెలియకుండానే హైలైట్ చేయాలి, ఆ క్రియేటివిటీ అనేది ఉంటుందన్నమాట. అప్పుడు ఫస్ట్ పార్ట్ అంతా ఒక 90 నిమిషాలు, 2.5 గంట ఎగ్జామ్లో ఫస్ట్ 90 నిమిషాలు ఎక్కువ ఆన్సరింగ్ చేసేస్తారు. తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్గా లెఫ్ట్ మారుతుంది కదా, లెఫ్ట్ ఈజ్ క్రియేటివిటీ. అంటే దానికి సైడ్ ఎడ్డింగ్లు పెట్టడము, దిద్దటము, కొద్దిగా హైలైట్ చేయడము, ఇట్లాంటిదంతా క్రియేటివ్ బ్రెయిన్ అనమాట లెఫ్ట్. అంటే అందంగా తీర్చిదిద్దడం. ఓకే, ఇప్పుడు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫస్ట్ రాయకపోయింది అనుకోండి, వాడి మైండ్ స్విచ్ అయిపోతుంది. రాసిన తర్వాత క్రియేటివిటీ రావాలి. రాసిన ముందరే వచ్చింది అనుకోండి, ఏం చేస్తాను, ఈ హెడ్డింగ్లు పెట్టడము, మార్కింగ్ కొట్టడము, వీటి మీద దృష్టి ఉంటుంది తప్పితే రాయడానికి దృష్టి ఉండదు అన్నమాట. సో తెలియకుండా ఒక 5 నుంచి 10 మార్కులు క్లోజ్ అంటే తగ్గుతాయి. ఇలా చేస్తే ఒక 5 నుంచి 10 మార్కులు పెరుగుతాయి. అంటే వాడు ఏదో చదవకుండా పోయి ఎగ్జామ్లో రాస్తే కాదు, చదివిన వాడికి ఇది ఒక హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే ఒకరి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారు, ఏ డిఎస్సినో ఏదో, వాడికి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు రైట్ నాస్టల్ పనిచేసింది. రైట్ నాస్టల్ పనిచేయగానే అప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. ఇది ఎక్కడో విన్నట్టుగానో ఒకటి ఆన్సర్ చేస్తాడు, ఎక్కడో పేపర్లో చదివిందని ఆన్సర్ చేస్తాడు. అట్లా ఒక 4 బిట్లు ఎక్స్ట్రా ఆన్సర్ చేస్తే వాడు ర్యాంక్ ఎక్కడికో వచ్చేస్తుంది. అంతే. సో దీన్ని ఇట్లా ఉపయోగపెట్టుకోవచ్చు. అలాగే మనకి ప్రాక్టికల్ లైఫ్లో ఇప్పుడు మీకు రైట్ నాస్టల్ బ్రీతింగ్ ఉంది. మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కుడికాలు రైట్ ఉంటే కుడికాలు, లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ నాస్టల్, లెఫ్ట్ లెగ్ బయట పెట్టి వెళ్ళిపోయారు అనుకోండి, లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ నాస్టల్ పనిచేస్తుంది అనుకో, ఎడమ కాలు బయట పెట్టాలి. గడప దగ్గర నుంచి మొదట ఎడమ కాలు బయట పెట్టాలి. మనం ఎలా అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఏ నాస్టల్ నుంచి మనం ఇట్లా పెడితే మీకు ఇప్పుడు రైట్ నాస్టల్ ఎక్కువ ఉంది, చెక్ చేయండి కావాలంటే, ఆటోమేటిక్గా ఉంటుంది. ఏ నాస్టల్ ఎక్కువ పని చేస్తుంటే ఇప్పుడు రైట్ నాస్టల్ ఉంది, రైట్ నాస్టల్ కుడికాళ్ళు బయట తీసుకునేది వర్క్ చేస్తున్నట్ట, అవుట్ వచ్చేటప్పుడు ఏ నాస్టల్ నుంచి నువ్వు ఎక్కువ వదులుతున్నావు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తుంది జ్ఞానమైన పని కాబట్టి రైటే ఎక్కువ పని చేస్తుంది. అంటే మన పనిని బట్టి కూడా శ్వాసని చెప్పచ్చు. ఓకే, సో అలా అన్నమాట. సో ఆ రైట్ అనేది ఎంత ఎక్కువగా పనిచేస్తూ ఉంటే అంత ఎక్కువగా మనకి ఇది అవుతూ ఉంటుంది. అంటే మనం చేసే ఈ ప్రాసెస్ కూడా ఈ శ్వాస పైన మనం ఫోకస్ పెట్టడము, ఈ ధ్యానము, రకరకాల ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఈ విధానాలన్నీ కూడా రైట్ పైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలా? ఇన్హేల్ రైట్ ఎక్కువ అయితే మనకు బాడీలో ఉష్ణతత్వం ఎక్కువ అవుతుంది, హీట్. దానికి ఆపోజిట్ ఏంది చల్లదనం. రెండు బ్యాలెన్స్ అవ్వాలి, ఫైనల్ గా రెండు బ్యాలెన్స్ అవ్వాలి.
డేలో మొత్తం బ్యాలెన్స్ అవ్వాలి. ఆ బ్యాలెన్స్ సిస్టానికే ఇటు తీసుకొని ఇటు వదలం అనేది, ఇటు తీసుకొని ఇటు వదలం అనేది ఆ బ్యాలెన్స్ కోసమే. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా బాగా హీట్ అయిపోయింది, తప్పని చల్లదనం వచ్చి కూర్చుంటుంది. నువ్వు వద్దన్నా ఇది స్విచ్ మారిపోతుంది, అంతే, స్విచ్ మారిపోతుంది. ఎట్లాగైతే మన ఇంట్లో పవర్ని ఎక్కువ పెంచగానే రెగ్యులేటర్ టప్పని పడిపోతుంది కదా మన మీటర్ దగ్గర, సో అట్లా మనకి ఎట్లాగైతే ఉంటుందో ఆటోమేటిక్గా మారిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఎగ్జామ్కి వెళ్ళే పిల్లలు ముందర ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందర నుంచి 2 గంటల ముందర నుంచి ఎగ్జైట్మెంట్ అయ్యేసరికి ఎగ్జైట్మెంట్లో రైట్ది పనిచేస్తుంది ఎక్కువ. ఎప్పుడైతే ఎక్కువ రైట్ది పనిచేస్తుందో ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇదవుతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందర ఎగ్జామ్ కంటే ఒక గంటన్నర ముందర లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ ప్రాణాయామం చేస్తూ కొంచెంసేపు కానీ ఎక్కువగా చేస్తే ఆటోమేటిక్గా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేసరికి రైట్ ఇన్ రైట్ అవుట్ జరుగుతుంది, ఆటోమేటిక్గా జరుగుతుంది. ఆటోమేటిక్గా జరిగినప్పుడు ఆటోమేటిక్గా కొద్దిగా ఎక్కువగా ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆటోమేటిక్గా ఎగ్జామ్ ఎండ్కి వచ్చేసరికి వాళ్ళు ఒక 5 to 10 మార్క్స్ ఎక్కువ రాసుకోవచ్చు. ఇది ఓన్లీ స్టూడెంట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగా ప్రతి పని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, ప్రతి వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పొచ్చు. ఓకే, సాధారణంగా అంటే మనం భార్యాభర్తలు అన్నాక గొడవలు ఇవన్నీ సహజం. కానీ కొన్ని కుటుంబాల్లో గొడవలు అయినా కూడా ఏమీ జరగనట్టు నార్మల్గా ఉంటుంటారు. కొన్ని కుటుంబాల్లో మాత్రం అదే కంటిన్యూ చేసుకుంటూ 2-3 రోజుల పాటు అదే చికాకులు గొడవల్లోనే ఉంటూ ఉంటారు. అలా లేకుండా వాళ్ళ దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉండాలి, ఈ గొడవలు ఇవన్నీ సర్దుమణిగిపోయి కుటుంబం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఓం శ్రీ గురుభ్యో నమః. మనకి అన్యోన్య దాంపత్యం ఈరోజు చాలా కష్టమైంది. ఎందుకంటే పూర్వకాలంలో 100కి 100 పెళ్ళిళ్ళు ఉండేవి. మన సనాతన ధర్మంలో ఎక్కడ విడాకుల గురించి చెప్పలా. ఈ రోజుల్లో 100కి, నేను రెగ్యులర్గా జాతకాలు చూస్తున్నాను కదా, 100కి 50% మ్యారేజ్ ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా అయిపోయింది. అంటే వర్కౌట్ అవ్వకపోతే విడాకులు, వర్కౌట్ అవ్వకపోతే విడాకులు. వీళ్ళకి ఓపికలు లేవు, వాళ్ళకి ఓపికలు లేవు. దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి చాలామంది, అంటే మొన్న ఒక అమ్మాయి వచ్చారు, వారికి ఏంటంటే నేను చెప్తున్నా, అమ్మాయికి ఇష్టం లేదు, వాళ్ళ మదరు ఒకసారి తిట్టాడు కదా, నువ్వు ఎందుకుంటావు, విడాకులు తీసుకోమని వాళ్ళ అమ్మ సజెస్ట్ చేయడం అన్నమాట. అమ్మాయి వాళ్ళ అమ్మ నా మొగుడని ఈ అమ్మాయి ఫీలింగ్లో ఉంది. కానీ అక్కడేంటి అంటే పక్కన వాళ్ళ ప్రభావాలు ఎక్కువగా, కుటుంబాన్ని కలిపి ఉంచుదాము అనే దానికంటే కుటుంబాన్ని విడగొడదాము అనే వాళ్ళు ఎక్కువ మంది ఎక్కువ ఫోకస్లు అవ్వటం. ఇంకోటి, ఇంత ముందర ఏంటంటే ఒక గొడవ పడదామన్నా ఏదన్నా పడదామన్నా ఇంట్లో అందరూ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ని ఎంబడే చూపించే వాళ్ళు కాదు. ఓ 2 గంటలో 3 గంటల్లో వీళ్ళు పర్సనల్గా టైం దొరికినప్పుడు అనుకునేవాళ్ళు. ఆ అనుకునే దగ్గరికి ఇది వెళ్ళేసరికి నార్మల్ అయిపోయేది, కూల్ అయిపోయేది, లేకపోతే ఏదో డిస్కషన్ జరిగేది. ఇప్పుడు అట్లా లేక ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ ప్రైవసీ అనే కాన్సెప్ట్ ఒకటి రావటం వల్ల వచ్చినటువంటి మిస్టేక్స్. ఇంకొకటి, ఎక్కువ ఇన్వాల్వ్మెంట్, బయట అమ్మాయి తరపు వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్, అబ్బాయి తరపు వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్స్. ఇంకోటి, నేను ముఖ్యంగా ఈ జనరేషన్లో ఎక్కువగా నేను చూసింది ఏంటంటే, మొన్న ఒకరు వచ్చారు, ఆ అమ్మాయి హై కాలేజ్, హై ఎడ్యుకేషన్, హై జాబ్, కానీ కుటుంబంలో ఏం జరుగుతుందనే సరైన అవగాహన కూడా లేదు, సరైన అవగాహన కూడా లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి 7th క్లాస్ 6th క్లాస్లోనూ ఒక కార్పొరేట్ స్కూల్కి వెళ్ళిపోయింది, హాస్టల్కి. అక్కడి నుంచి ఇంటర్మీడియట్, కార్పొరేట్, తర్వాత బీటెక్ చదివింది, బీటెక్ తర్వాత ఎంఎస్సిఎస్, అంతా ఒంటరి జీవితం, ఫ్రెండ్స్ సర్కిల్. కానీ కుటుంబ వాతావరణంలో బాబాయి పిన్నిని ఏమంటాడు, పిన్నిని బాబాయి ఏమంటాడు, లేకపోతే ఒకరి మీద ఒకరికి కమాండింగ్స్ ఎలా ఉంటాయి, ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుందని నేర్చుకునే ఏజ్ వచ్చేసరికి ఈ అమ్మాయి బయటికి వెళ్ళిపోయింది, సింగిల్గా వెళ్ళిపోయింది. హాస్టల్ వాతావరణం. అమ్మాయికి ఏంటి తెలుసా, ఇంట్లో ఉన్నటువంటి ఎవరో వచ్చి బంధువులు వచ్చి, అమ్మ ఇట్లా కాదు, నువ్వు శ్రావణ శుక్రవారం, ఇది మొన్న జరిగింది, శ్రావణ శుక్రవారం నువ్వు హ్యాపీగా చీర కట్టుకుంటే మంచిది అనేసి, అంటే మంచిది, కొత్త కోడలివి కదా అని చెబితే, నువ్వు ఎవరు నాకు చెప్పడానికి, నా కింద 400 మంది పనిచేస్తున్నారు తెలుసా, ఆమె ఏదో కార్పొరేట్ కంపెనీలో ఉంది. ఆ రోజు శ్రావణ శుక్రవారం రోజు షార్ట్ వేసుకొని ఇంట్లో తిరగకూడదు కదా, అది వాళ్ళ అత్తగారు చెప్పారు, వేరే పిన్ని గారు చెప్పారు.
అది తప్పు కాదు కదా. సో ఆ తప్పు కాదు అనే విచక్షణ కుటుంబ వాతావరణంలో పెరిగితే ఆ అమ్మాయికి తెలిసేది. తెలిసుండేది. అవును. ప్రొఫెషనల్ వైజ్ వెరీ గుడ్, దాంట్లో ఏ కంపారిజన్. కుటుంబ వాతావరణంలో ఎమోషన్ల మధ్య ఎలా జీవించాలి అనేది ఈ జనరేషన్కి తెలియకపోవటం వల్ల వస్తున్నటువంటి మెయిన్ డ్రాబ్యాక్. ఫస్ట్ అంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి బయటికి వెళ్ళి చదువుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అది తప్పదు. ఇక్కడ పేరెంట్స్ ని అనడానికి లేదు, ఈ అమ్మాయిని అనడానికి లేదు. అంటే పేరెంట్స్ అంటే ఇప్పుడు ఆ అమ్మాయి సంవత్సరంలో ఒక నెల రోజులో 2 నెలల్లో ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో పరిస్థితుల్ని అలవాటు చేసే విధంగా, ఇంట్లో పనులు నేర్పించే విధంగా కొద్దిగా తల్లిదండ్రులు నేర్పించగలిగితే ఇవి అనేది ఎంతో కొంత రెక్టిఫై చేయొచ్చు. 60-70% రెక్టిఫై చేయొచ్చు, 100% కాదు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక 15 రోజులు దసరాకు వచ్చారు, 10 రోజులు ఆ అమ్మాయి రాక వచ్చింది, పండుకుంటుంది, లేస్తుంది అని వీళ్ళ గారాభం ఎక్కువ అవుతుంది. సంసార జీవితం అంటే ఈ గారాభంతోనే ఉంటుందనే మైండ్ సెట్లో వాళ్ళు ఉంటారు. అబ్బాయిలక వాళ్ళు ఇంట్లో ఉండరు కాబట్టి అసలు సంసారం ఏంటి, లేడీస్ ఎమోషన్స్ ఏంటి, ఎట్లా డీల్ చేయాలనేది వీళ్ళకి తెలియదు. ఇంట్లో వాళ్ళు డబ్బులు పంపించారా, ఖర్చు పెట్టామా అనేది వీళ్ళ నేచర్లో ఉంటుంది. సో ఈ డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఒక ఇంట్లో పెడితే ఆ ఇంట్లో గైడ్ చేసే పేరెంట్స్ లేకుండా పెట్టగలిగితే ఇంకెట్లా ఉంటుంది, అలానే ఉంటుంది. ఇప్పుడు ఈ మెంటాలిటీతో ఉన్నప్పుడు గైడ్ చేసే వాళ్ళు ఉన్నా గొడవలే, లేకపోయినా గొడవలే. ఇది ఒక రకమైన సమస్య, అదొక రకమైన సమస్య. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే గ్రహపరంగా చూసుకున్నప్పుడు ఎవరికైతే శుక్రుడు చంద్రుడు బాగుంటారో, ఏది మనకి గ్రహస్థానాల్లో శుక్రుడు బాగుంటే ఆటోమేటిక్గా శుక్రతత్వం అనేది ఎమోషనల్ బ్యాలెన్సింగ్కి బాగా పనికొస్తుంది. చంద్రుడు బాగుంటే మెంటల్ బ్యాలెన్సింగ్కి పనికొస్తుంది. వాళ్ళ జాతకాల్లో ఆటోమేటిక్గా అవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి అట్లాంటి కుటుంబాల్లో ఏంటంటే కొంత బ్యాలెన్సింగ్ ఉంటుంది. పరిస్థితులను అర్థం చేసుకోలేకపోయినా వాళ్ళు చెప్పారు కదా మనం విందాం అనే ఒక నేచర్లో కొంత మోల్డ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి చాలా బాగుంటుంది. అట్లాంటి వాళ్ళు కాకుండా ఉండి పరిస్థితుల ప్రభావంలో నలిగి ఉన్న వాళ్ళకి చాలామందికి సమస్య అనేది వస్తుంది. వీళ్ళకి ఎక్కువగా ఏంటి అంటే కొన్ని దేవస్థానాలు తిరగటం, కొద్దిగా దాంట్లో శక్తిపీఠాలు దర్శనం చేసుకుంటూ ఉంటాం, అది చాలా మంచిదన్నమాట. అంటే ఆటోమేటిక్ గా మారిపోతుందా అంటే బిహేవియర్ దర్శించుకుంటే? ఇప్పుడు ఒక శక్తిపీఠానికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ స్టే చేస్తున్నప్పుడు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, డిఫరెంట్ కుటుంబ వాతావరణాలను కొంతైనా అవగాహన చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా, వీళ్ళ ఉన్న కార్పొరేట్ నుంచి బయటికి వెళ్ళేసి. సో అట్లా ఒక టెంపుల్ ఎన్విరాన్మెంట్లో ఒక శక్తిపీఠంలోకి వెళ్తే ఆటోమేటిక్గా శుక్రతత్వము చంద్రతత్వము ఆటోమేటిక్గా పెరుగుతాయి. సో వెళ్ళి కొంత ఒక నైట్ 2 nights అక్కడ ఉండి అన్నమాట. అలా వెళ్ళేసి వస్తూ ఉంటే ఒక 3 monthsకి 4 monthsకి అట్లా కనీసం ఆటోమేటిక్గా తెలియకుండానే ఈ పరిస్థితుల్ని ఆ గ్రహస్థితులు కొంతవరకు మారుస్తాయి. ఇంకొకటి దైవశక్తి అనేది కొంత అన్యోన్య దాంపత్యానికి కారణమవుతూ ఉంటుంది. అలాగే కొంత సనాతన ధర్మంలో ఉన్నటువంటి లలితా సహస్రనామం కానీ, నిత్య దీపారాధన విధులు కానీ ఇవి ఇళ్లలో చేస్తూ ఉండి కొంత స్పిరిచువల్గా కొంతసేపు యోగా, ధ్యానము ఇలాంటి కొంతసేపు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ జీవితాలు అనేది అద్భుతంగా మారుతాయి. సాధారణంగా ఈ మధ్య కాలంలో చాలా మంది ఒకరి కింద ఉద్యోగం చేసేదానికన్నా నేనే సొంతంగా ఒక వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుంది, అది చిన్నదైనా పెద్దదైనా అనే ధోరణి ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అలా అందులో భాగంగా బిజినెస్ స్టార్ట్ చేసి ఉన్నవాళ్ళు, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కానివ్వండి, దాంట్లో వృద్ధిలోకి రావాలి, బిజినెస్ బాగా సాగాలి అని అంటే ఏం చేయాలి అనే ఒక చిన్న లాజిక్ని మిస్ అవుతున్నారు. అట్లాంటప్పుడు ఇంకా నడవదేమో, తీసేస్తే బెటర్ ఏమో, ఎందుకు అంటే బిజినెస్ కంటిన్యూ చేసి లాస్ అవ్వడం ఎందుకు, ఇలాంటి ఆలోచనలు కూడా ఎక్కువగా చేస్తూ ఉన్నారు. అలా కాకుండా అది కొత్త బిజినెస్ అయినా ఆల్రెడీ ఉన్న బిజినెస్ అయినా మంచిగా బిజినెస్ జరగాలి అని అంటే ఏం చేస్తే బాగుంటుంది? ఓం శ్రీ గురుభ్యో నమః. వ్యాపార వృద్ధికి, వ్యాపారం జరుగుతున్న వారికి 2 అవసరం. ఒకరి సెల్ఫ్ స్టామినా అంటే స్థిరత్వమైనటువంటి మానసిక స్థితి, రెండోది కమ్యూనికేషన్. అంటే మానసిక స్థితి స్థిరంగా అంటే ఏం జరిగినా ఒక ఆలోచన చేసి దానిపైన స్టిక్ అని ఉండడం, స్టిక్ ఆన్ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి ఒక స్టెబిలిటీ మైండ్ సెట్తో ఉంటాం.
చాలా మంది, నేను ఇప్పుడు మొన్న నా దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి 2 నెలలు ఏదో ఫుడ్ బిజినెస్ పెట్టాడు. అది ఓకే బాగానే ఒక 3 lakhs తో పెట్టాడు. ఒక 30-40 వేలు రొటేషన్ జరగటంలా. ఓకే, ఫస్ట్ మంత్ 20,000 జరిగింది, సెకండ్ మంత్ వచ్చి 40,000 బిజినెస్ జరిగింది. ఇతని బ్రేక్ ఈవెన్ 70,000 అయితే కానీ జరగదు. రోజుకు 2,000 3,000 బిజినెస్ జరగాలి. 3,000 జరగాలి అనే కాన్సెప్ట్కి వచ్చి రోజుకు 1,500 1,600కి వచ్చేసరికి ఈయన తీసేశాడు. ఓకే, అది మెంటల్గా ఆ 4 నెలలు 5 నెలల్లో ఉండాలి. అది కూడా రైట్ ప్లేస్లో ఉండాలి. ఈయన టిఫిన్ సెంటర్ సెల్లార్లో పెడితే తీసుకెళ్ళి తక్కువ షటర్లు వస్తున్నాయని సెల్లార్లో పెట్టాడు. ఆటోమేటిక్గా ఎవరికి కనిపించదు, ఎత్తుక్కొని వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది. అంటే ఎవరికి కనిపించకపోవడం వల్ల కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం, అలా లోపలికి దిగినట్టుగా ఉండే దగ్గర మనం బిజినెస్ కనుక పెడితే అది కలిసి రాదు అని. అలా కూడా ఉంటుందా? అలా ఉంటుంది. ఒకటి దానికి ఏంటంటే వ్యూ పాయింట్ లేకపోవడం. రెండోది ఏంటి అంటే అట్లా ఉన్నప్పుడు డౌన్ అంటే మనం ఎప్పుడు కూడా పైకే ఎక్కాలి. పైకి ఎక్కుతున్నట్టుగా అంటే ఆ ఫీల్ వేరుగా ఉంటుంది, గ్రోత్ కూడా వేరుగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇటువంటి వ్యక్తులు, అతను ఏంటి ఫస్ట్ మంత్ కంటే సెకండ్ మంత్ పెరిగింది, థర్డ్ మంత్ ఇంకా పెరిగింది. అంటే దీన్ని బట్టి ఏంది ఒక 4 నెలలకు అలవాటు అవుతారు. అలవాటు అయ్యే లోపే తను తీసేస్తే అంటే ముందర అక్కడ మైండ్ సెట్ అనేది, స్థిరత్వం అనేది దాని మీద మంచిగా పికప్ అయ్యే టైంలోనే ఇంకా అవదేమో అన్న ఉద్దేశంతో డ్రాప్ అయిపోవటం అనమాట. మొన్న ఒకరున్నారు, ఇంకోరు ఏదో రెస్టారెంట్ బిజినెస్ పెట్టామన్నారు. పెట్టేసి ఇతను ఒక 70 లక్షలు ఖర్చు పెట్టేసి ఏదో హైవే మీద పెట్టాడు. పెట్టిన తర్వాత ఒక 4 monthsకి పర్వాలేదంటే వేరే వాళ్ళు వచ్చేసి 80 లక్షలు 90 లక్షలు ఇస్తానంటే ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక 5-6 నెలల తర్వాత అబ్బా నెలకు 2 లక్షలు వాళ్ళకి 3 లక్షలు మిగులుతున్నాయండి, రోజుకు 10,000 బిజినెస్ మిగులుతుందండి, రోజుకు 2 లక్షలు 1,50,000 బిల్లు అవుతుందండి, అనవసరంగా వదులుకున్నా అంటే అక్కడ చిన్నదానికి నేను 70 పెట్టా ఒక 80-90 వచ్చేస్తుంది, ఇన్స్టెంట్గా బెనిఫిట్ కోసం అతను వదిలేసుకున్నాడు. అంటే ఇతను అది డిజైన్ చేయడానికి పెట్టిన మైండ్ సెట్, దాని వర్కౌట్ ఎంత అనేది ఆలోచించాలి అనమాట. సో ఇటువంటి వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళు చాలా మంది దానికి మైండ్ స్థిరత్వం కావాలి అనేది, దాంట్లో విశాలత్వం కావాలి. విశాలత్వం అంటే ఈ మైండ్ స్థిరత్వం అంటే మణిపూరక చక్రం నుంచి వస్తుంది. విశాలత్వం అంటే మన హృదయ చక్రం నుంచి వస్తుంది. కమ్యూనికేషన్ అనేది విశుద్ధ చక్రం నుంచి వస్తుంది. ఈ మణిపూరకము అనాహతము విశుద్ధి ఎవరికైతే బాగుంటాయో వారికి బిజినెస్లో హ్యాపీగా వృద్ధి చెందుతూ ఉంటారు. ఓకే, హ్యాపీగా ఎక్కువ మంది అలా వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అయితే ఎందుకు ఆ వృద్ధి చెందుతారు, ఎందుకు కొంతమంది అట్లా ఉంటారు అనేది ఏంటి అంటే వారి పరిస్థితులు కూడా అలా చేస్తూ ఉండొచ్చు కూడా. వారి పరిస్థితులు కూడా అంటే వారి జాతకంలో కూడా ఉంటుంది. జాతకంలో మనం చూసుకున్నట్లయితే బుధుడు బాగుండాలి, సప్తమాధిపతి బాగుండాలి. బుధుడు కమ్యూనికేషన్ కారకుడు, లాజికల్ మైండ్ కారకుడు, మ్యాథమెటిక్స్ కారకుడు. కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే జరుగుతుంది అనమాట. సో దాంట్లో ఎడ్యుకేషన్కి సంబంధం లేదు. ఎడ్యుకేషన్ లేకుండా వ్యాపారాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే ఈ బుధుడు బాగుంటారో వాళ్ళు తెలియకుండానే బిజినెస్ రంగంలో రాణిస్తారు. ఎవరైతే మానసిక స్టెబిలిటీ బాగుంటుందో వారు తెలియకుండానే బిజినెస్ రంగంలో రాస్తారు. వాళ్ళకి సూర్యుడు తోడయ్యారనుకోండి, ఆ బిజినెస్తో కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు. అబ్బా బిజినెస్ రంగంలో ఉండి ఆయన మంచి సేవలు చేస్తున్నారు, ఇట్లాంటి కీర్తి ప్రతిష్టలకి రవి కారకుడు అవుతాడు. ఇలా అనేక ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటిలో ఇవి ఎలా ఉన్నా కానీ మనకు మెయిన్గా కావాల్సింది ఏంది, లక్ష్మీతత్వం కావాలి. లక్ష్మీతత్వం కావాలి. అలాగే లక్ష్మీతత్వంతో పాటు ఏంటి కావాలి, కమ్యూనికేషన్ కావాలి. కమ్యూనికేషన్ అనేది మనకి బాగా ఉంటే ఆటోమేటిక్గా జరుగుతుంది. ఓకే, అలాగే మనకి ఒక స్టెబిలిటీ మైండ్ సెట్ అనేది ఉండాలి. ఇది ఎక్కడైతే ఉంటుందో ఆటోమేటిక్గా వ్యాపారం అనేది జరుగుతుంది. ఈ స్టెబిలిటీ మైండ్ సెట్ని ఇచ్చేది ఏంటి, రోజు కూడా కొంతసేపు సూర్యుడితో మెడిటేషన్ చేయటం కానీ, సూర్య ధ్యానం చేయడం కానీ, ఎండలో కొంతసేపు గడపడం కానీ, సూర్యుడిని చూస్తూ ఉండటం కానీ ఇది స్టెబిలిటీని ఇస్తుంది.
ముఖ్యంగా గాయత్రి మంత్ర లేకపోతే ఆదిత్య హృదయం, ఇది స్టెబిలిటీ మైండ్ సెట్ని బాగా ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా అమ్మవారి స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం కావచ్చు, ఏదైనా అమ్మవారి స్తోత్రం, ఇది ఒకటి ఆదిత్య హృదయం, అమ్మవారి స్తోత్రం, ఏదైనా కవచం, దుర్గా కవచం కావచ్చు, ఇవన్నీ 1 minute 2 minutes ఉంటాయి. వినినా అలవాటైన వాళ్ళు చదివినా మంచిది. ఇవి రెగ్యులర్ పూజలో వాళ్ళు కానీ పెట్టుకుంటే ఆటోమేటిక్గా వారి బిజినెస్ అనేది దినదిన అభివృద్ధి జరుగుతూ ఉంటుంది, వారు ఏ రంగంలో ఉన్నా. అలాగే ముందర వాళ్ళకి దేంట్లో స్కిల్ ఉంది. ఇప్పుడు నాకు మొన్న ఒక అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయి నేను వ్యాపారం పెడతానండి, వ్యాపారం పెడతాను, వ్యాపారం అంటే ఇష్టం అన్నాడు. నువ్వేం వ్యాపారం పెడతాను, ఏదో 3-4 చెప్పాడు. నా జాతకం ప్రకారం ఏది కరెక్ట్ అండి అని అడిగాడు. ఏది కరెక్ట్ అండి అని అడిగితే ఓకే ఇవి పనిచేస్తాయి అని నేను చెప్పవచ్చు. చెప్పి ఆ తర్వాత నీకు దేంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది. నాది ఇప్పుడే అండి ఎంఎస్సి చేశాను, నేను వ్యాపారం పెడతానండి. ముందర నువ్వు పోయేసి నేను ఎంబడే జాతకాన్ని మార్చేసి ఎంబడే ఏం చెప్పానంటే, నువ్వు ముందర పోయేసి నీ వ్యాపారం సక్సెస్ అవ్వాలంటే వేరే వాళ్ళ దగ్గర ఒక 2 ఏళ్ళు పనిచేస్తే అప్పుడు కానీ సక్సెస్ అవ్వలేవు అన్న. అది నీ జాతకంలో ఉంది అని చెప్పా. నిజంగా లేదు, ఉంది అని చెప్పా. ఇది లాజికల్ మైండ్, అంటే లాజిక్ అనమాట. అంటే తను ఏ రంగంలో ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటే వాళ్ళ ఫాదర్ ఎక్కడో అప్పో చేసి ఇస్తాడు. చేసి ఇచ్చిన తర్వాత ఇతను పెట్టి అది రన్ అవ్వటం లేదని తీసేస్తే అర్థమైందా? స్కిల్ ఉండాలి కదా. ఇప్పుడు తెలివితేటలు ఉంటాం వేరు, ఆ వ్యాపారంలో ఏం జరుగుతుందనేది వేరు. అంతే, అర్థమైందా? ఆ వ్యాపారంలో ఏం జరుగుతుంది, కష్ట నష్టాలు ఏంటి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది వేరు అనమాట. సో ఆ ప్రాక్టికాలిటీ అనేది గ్రౌండ్ మీద రావాలి అంటే ఎక్కడో చోట పని చేయాలి. ఈ పని చేయకుండా ఇన్ఎక్స్పీరియన్స్డ్గా వచ్చి డైరెక్ట్గా దూకేస్తానంటే కాదు కదా. సో అలా కాకుండా ఎక్కడో చోట కొంత ఒక 2 years 3 years ఎక్స్పీరియన్స్ సాధించుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఆ రంగాన్ని చూస్ చేసుకొని వెళ్తూ ఉంటే కష్ట నష్టాలు తెలిసి ఉంటాయి కాబట్టి స్టెబిలిటీ మైండ్ సెట్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఆటోమేటిక్గా దీనికి దైవశక్తిని యాడ్ చేసుకుంటే అప్పుడు ప్లస్ అవుతుంది మీకు. అంటే ఎట్లా అంటే మనకు చెప్పాలి అంటే కొంతమంది అంటారు ఒక మొక్క బాగా ఎదగాలండి అంటే, బాగా ఎదగాలంటే ముందర మంచి మట్టిలో నాటాలి. ఫస్ట్ కామన్ సెన్స్. మంచి మట్టిలో నాటి మంచిగా నీళ్లు పోస్తూ ఉంటే ఆ మొక్క పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఎరువు యాడ్ చేస్తే మీకు అది ఇంకా గ్రోత్ ఎక్కువ అవుతుంది. నేను ఎరువే వేస్తాను నీళ్ళు పోయిను అంటే కాదు కదా. ఇక్కడ ఏంటంటే మొక్క మంచిది అంటే ముందర వాడికి సరైన జ్ఞానము అవగాహన ఉన్న మంచి సాయిల్ అవ్వాలి, సరైన మొక్క అవ్వాలి, సరైన వాటర్ ఇవ్వాలి. అప్పుడు ఆధ్యాత్మికత అనే ఎరువు యాడ్ అయితే అది పుష్కలంగా పంటనిస్తుంది. మనం ఏంది ఓన్లీ ఆధ్యాత్మికతను నమ్మినా రాంగే అవుతుంది, ఓన్లీ స్కిల్ని నమ్మినా రాంగ్ అవుతుంది. స్కిల్, ఆధ్యాత్మికత, పరిస్థితులు వీటన్నిటినీ కంపైల్ చేసుకొని ముందుకు అడుగుతుంటేనే అప్పుడే సంపూర్ణ జీవితం అవుతుంది. అది వ్యాపారమైనా ఏ రంగమైనా సరే అవి చేసుకుంటూ ఉంటే మటుకు సరిపోతుంది. మామూలుగా మనం ఏదైనా పదార్థం వండేటప్పుడు అదొక పదార్థంగానే భావిస్తాము. ఆ పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేసే సమయం వచ్చేసరికి నైవేద్యంగా భావిస్తాము. కానీ అది నివేదన అయిపోయిన మరుక్షణం ప్రసాదం అని చెప్పి భావిస్తూ ఉంటాము. భావన కాదు, అది వాస్తవము. ఆ ప్రసాదాన్ని మనం కళ్ళకద్దుకొని చాలా పవిత్రంగా తీసుకుంటూ ఉంటాం. ఈ నైవేద్యము, ఈ పదార్థము కాస్త ప్రసాదంగా మారే ఆ తత్వం గురించి వివరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. మనకి దానము, ప్రసాదము, దాంట్లో తేడా ఏంటి? ప్రాణే అక్షరం. దానం, ప్రసాదం. దా అనేది ఉంటుంది మనకి, శుద్ధి, విశుద్ధి, వి అనేది డిఫరెన్స్ ఉంటుంది. శాంతి, ప్రశాంతి, ప్రా అనేది యాడ్ అవుతుంది. ఇది విశేషమైన శుద్ధి కలిగినది, విశేషమైనది అనే దానికి ప్రా అనే అక్షరం, వి అనే అక్షరం వాడతాం. అన్నదానం, అన్న ప్రసాదం. అవును, అన్న ప్రసాదం అంటే అందరూ పోయి తింటారు. అన్నదానం అంటే పేదలకు చేసేది, పేదవాళ్ళకి పెట్టేది అన్నదానం. టెంపుల్లో పెట్టేది అన్న ప్రసాదం. అంటే ఈ పదాలు తెలియక అన్నదానం అని బోర్డులు పెడతారు అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే
మన దేవుడికి మనం చూపించంగానే అది ఎట్లా అవుతుంది అంటే మనం దేవుడితో మమేకమైనప్పుడు దేవుడితో అనేది అది ఒక ప్రాణశక్తికి సంబంధించింది. ఆ ప్రాణశక్తి అనేది అక్కడ ఉద్భవం అనేది జరుగుతుంది అనమాట. ఆ ప్రాణశక్తి ఎప్పుడైతే మనం నివేదన ఇస్తామో ఆ ప్రాణశక్తి ఖచ్చితంగా దాంట్లో మిళితమవుతుంది. దీనికి నైవేద్యం అనేది ఎప్పుడైతే ప్రాణశక్తితో కలుస్తుందో ఆటోమేటిక్గా అది ప్రసాదం కింద మారుతుంది. దీనికి ఎలా అంటే మనం గాయత్రి మంత్రంతో నివేదన చేస్తాం. గాయత్రి అనేది సూర్యశక్తిని ఆవాహనం చేసే మంత్రం. ఎప్పుడైతే ఆ సూర్యశక్తిలో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది, ఆ పాజిటివ్ ఎనర్జీ బాగా నింపబడి నివేదన చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ శక్తి అనేది దాంట్లో వస్తుంది. అలాగే మనకి ప్రసాదం మీద చాలామంది నివేదన చేస్తే భగవంతుడు తిండా అనేది చాలా రీసెర్చ్లు జరిగింది. మనం అన్నాన్ని తీసుకొని ఒక కప్ ఆఫ్ రైస్ని తీసుకొని కొన్ని ప్రసాదాలు తీసుకొని దేవుడికి నివేదన పెట్టక ముందర వెయిట్, దేవుడికి నివేదన పెట్టిన తర్వాత వెయిట్ చూస్తే కొన్ని గ్రామ్స్ డిఫరెన్స్ వస్తుంది. కానీ క్వాంటిటీ మనకు తగ్గినట్టు ఏమనిపించదు. క్వాంటిటీ తగ్గదు, గ్రామ్స్ లో వెయిట్ డిఫరెన్స్ వస్తుంది. అంటే ఖచ్చితంగా భగవంతుడు తీసుకుంటున్నాడు, స్వీకరిస్తాడు. అలాగే మనం టేస్ట్లో మీకు టేస్ట్ పరంగా చూస్తే ముందర అదే ఫుడ్ని పక్కన తీసి పెట్టండి, నివేదన పెట్టండి. నివేదన పెట్టింది మీరే తినండి, నివేదన పెట్టింది కొద్దిగా పక్కన తీసి పెట్టింది అదే తినండి. రెండిట్లో టేస్ట్లో డిఫరెన్స్ ఉంటుంది. ఏది ఎక్కువ రుచిగా ఉంటుంది? ప్రసాదం ఎక్కువ రుచిగా ఉంటుంది. సో ఎప్పుడైతే దైవము అనే భావనతో చేస్తున్నప్పుడు మనం వంట చేసేటప్పుడు కూడా మన భావన మారుతుంది. అంత ముందర మామూలు కేవలం వంట అనేటప్పుడు మనం తినేటప్పుడు అనేక ఆలోచనలు ఏదో ఫోన్లు మాట్లాడుకుంటూ చేస్తాం. అదే దైవము అన్నప్పుడు స్నానం చేసి ఫ్రెష్గా నీట్గా చేస్తారు. కొంతమంది అయితే మడిగట్టుకొని చేస్తారు. దాంట్లో ఆటోమేటిక్గా నువ్వు పవిత్ర భావంతో చేస్తున్నావు కాబట్టి నీకు పవిత్రత అనేది యాడ్ అవుతుంది. అదే దేవుడికి పెట్టావు కాబట్టి ఇంకా పవిత్రం అవుతుంది. పవిత్ర జలాలతో ఆచమనం చేసి దేవుడికి సమర్పించావు కాబట్టి ఇంకా అది శక్తివంతం అవుతుంది. సో అనేక విధాలుగా శక్తివంతం చేసుకొని తినే ప్రాసెస్ మన సనాతనంగా మనకి నేర్పించారు. అలాగే ప్లేట్లో పెట్టిన తర్వాత కూడా దాన్ని ఆ ఉపాసన బట్టి అభిమంత్రించి అప్పుడు స్వీకరిస్తారు. అప్పుడు కూడా ప్రాణాయస్వ, అపానాయస్వ, వ్యానాయస్వ, ఉదానాయస్వ సమాన పంచ ప్రాణాలనే పంచ ప్రాణ శక్తి